ఓ యువతి తన గ్రామానికి చెందిన ఓ యువకుడిని సోదరుడిలా భావించింది. పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చాక అతగాడిని ఆదరించింది. ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టింది. అంతలా ఆదరించిన ఆమెను ఆ యువకుడు కడ తీర్చాడు. ఆమెను దారుణంగా హతమార్చి ఆమె వద్ద ఉన్న బంగారం దోచుకుపోయాడు. గొంతు పిసికి చంపేసి బంగారంతో పరారైపోయాడు. వెళుతూ ఆమె సహజంగా మరిచినట్టు చిత్రీకరించాడు. స్నానం చేస్తుండగా జారిపడి చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేసేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. జగదీర్గుట్ట యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 12వ తేదీన నిహారిక అనే యువతి చనిపోయింది. ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడినట్లు అందరూ భావించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు. నిహారిక బంధువైన శివమాధవరెడ్డి ఈ హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. బంగారం కోసమే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలియజేశారు. 12వ తారీఖున సైబరాబాద్ పరిధిలోని బాలనగర్ జోన్లో బాలనగర్ డివిజన్లో ఉన్న జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్కు సాయంత్రం 7 గంటల సమయంలో ఒక ఇంటిమేషన్, మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి. దాని సారాంశం ఏంటంటే, ఒక యువతి 21 సంవత్సరాల గల నిహారిక అనే యువతి మరణించింది. ఆమెను తీసుకొస్తే బ్రాడ్ డెడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మనకి సమాచారం ఇచ్చినారు. సో దాంతో SHO సస్పీషియస్ డెత్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా, ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ 7 o'clock టైంలో ఆ హస్బెండ్ వచ్చి, అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆమెను చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు. అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుంటే దాంతో ఆవిడ హాస్పిటల్లో తీసుకుపోయినాడు. అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని, తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిశ్చితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మేము చూస్తే అది హెడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. తర్వాత థ్రాట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి గొంతు మీద. దాంతో అనుమానితుల్ని మేము ఎవరున్నారో ఏంటి, ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ అమ్మాయితోటి బంధువు అవుతాడు, ఇతను దూరపు విలేజరు, సేమ్ విలేజ్, ఇతనికి 23 years ఉంటాయి. పక్కపక్క వీధుల్లో ఉంటారు, ఒకే ఊరికి చెందిన వాళ్ళు ఇద్దరు. సో ఇతని పేరు శివమాధవరెడ్డి అని చెప్పేసి, ఇతనికి 23 years, ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు. సో ఈ అమ్మాయికి ఒక 1.5 year బ్యాక్ మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయితోటి ఒక అన్న చెల్లెల బంధంలాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ చదువుతున్న నిందితుడు మాధవరెడ్డి బెట్టింగ్లకు అలవాటు పడి పక్కదారి పడినట్లుగా తెలుస్తోంది. తన బంధువైన నిహారిక బంగారం కోసమే అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో తేల్చారు. మాధవరెడ్డి చాలా చోట్ల అప్పులు చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ తల్లి నుండి ఓ చైన్ తీసుకుని తాకట్టు పెట్టాడు. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో నిహారిక బంగారంపై మాధవరెడ్డి దృష్టి పడింది. నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం నిహారిక ఇంటికి వచ్చాడు. తన సోదరుడి లాంటి మాధవరెడ్డితో కలిసి నిహారిక సినిమా కూడా చూసింది. ఆ తర్వాత పథకం ప్రకారం మాధవరెడ్డి నిహారికను గొంతు నిలిమి హత్య చేశాడు. నిహారిక సహజంగా చనిపోయినట్లు చిత్రీకరించాడు. ఆమె శవాన్ని లాక్కొని వెళ్లి బాత్రూంలో పడివేశాడు. స్నానం చేస్తుండగా జారిపడి చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు. అయితే ఇతనికి ఈ శివమాధవరెడ్డి ఎవరైతే ఉన్నాడో, ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 7 లక్షల వరకు అప్పులు చేసినాడు. ఈ బెట్టింగ్కి, ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటై అప్పులు చేశాడు. అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి ప్లెడ్ చేసి ఒక 85,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒత్తిడి చేస్తా ఉంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. దాంతో ఇతను ఒక పథకం వేసినాడు. వీళ్ళ దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని ఆ రోజు 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసిన తర్వాత ఒక 1 hour తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేసి ఆ బంగారం తీసుకుని పోయాడు. పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూంలోకి డ్రాగ్ చేసి ఆ బాడీని నేకెడ్గా మార్చి, ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ట్యాప్ వదిలేసి, తర్వాత బోల్ట్ పెట్టేదానికి లోపల నుంచి బోల్ట్ పెట్టేదానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు.
బాలానగర్ ఏసీపీ జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ సిసిఎస్ టీంలు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. నిహారికను చంపిన తర్వాత తీసుకుపోయిన బంగారాన్ని మనప్పురం గోల్డ్ సంస్థలో తాకట్టు పెట్టారు. నిందితుడి నుండి చోరీ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. కానీ మా ఏసీపీ బాలనగర్, ఇన్స్పెక్టర్ జగదీర్గుట్ట అండ్ ఎస్ఓటీ అండ్ సిసిఐ టీమ్స్ అందరూ కూడా కలిసి ఇతని టెక్నికల్ ఆధారాల ద్వారా మాకు అనుమానం ఉంది, ముందుగా పట్టుకొని విచారించగా అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ బంగారాన్ని కూడా మనపురంలో గోల్డ్ తాకట్టు పెట్టానని చెప్పేసి ఒప్పుకున్నాడు. మొత్తం 4 తులాల బంగారం తీసుకొని పోయినాడు ఇతను. ఒక చైన్, రింగ్స్, తర్వాత క్యాష్ కూడా ఒక 2,500 తీసుకెళ్ళినట్టుగా అతను ఒప్పుకున్నాడు. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. స్వెటర్, తర్వాత ఇతను వాడుతున్నటువంటి ఒక బైక్, 2 మొబైల్ ఫోన్స్, గోల్డ్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. నిందితుడి నుండి ఒక ద్విచక్ర వాహనం, 2 ఫోన్లు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మాధవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన బాలానగర్ ఏసీపీ, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్, ఎస్ఓటీ, సిసిఎస్ టీంలపై డీసీపీ ప్రశంసల వర్షం కురిపించారు.